And Section 2 Clause C of Indian Contract Act, the person making a proposal is called a promiser. సో ఎవరైతే ఈ ప్రపోజల్ని మేక్ చేస్తారో, లైక్ ఇప్పుడు నేను ఒక నెలని ప్రపోజ్ చేశాను అనుకోండి, ఆ ప్రపోజల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రామిస్ చేస్తారన్నమాట. సో దే బేసికల్లీ ద యాక్సెప్టెన్సీని వదిలేస్తే ప్రపోజల్ చేసిన వాళ్ళు ప్రామిసర్ అవుతారు. అండ్ ద పర్సన్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈస్ కాల్డ్ ఎ ప్రామిసీ. సరే, ఓకే అన్న వాళ్ళు దీన్ని ప్రామిసీ అంటాం. అండ్ సో మీకు అర్థమైందా, సెక్షన్ 2 Clause A ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సిగ్నిఫైస్ అండ్ అనదర్ విల్లింగ్నెస్, అంటే అసలు ప్రపోజల్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ ప్రపోజల్ని ఏమంటాము అన్నది. సో ఇట్ కమింగ్ టు ద పాయింట్, ఇండియన్ లాలో ఆఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోజల్. ఆఫర్ అంటేనే ప్రపోజల్ అని అర్థం. పర్సన్ మేకింగ్ ఆఫర్డ్ ఆర్ ప్రామిసర్. పర్సన్ హూమ్ ఆఫర్ ఈజ్ మేడ్ ఫర్, ఎవరికైతే మీరు ప్రపోజల్ తీసుకెళ్లారో, ఆఫరీ ఆర్ ప్రామిసీ. Example, Mr. A says to Mr. V, will you purchase my car for 5 lakhs? ఆఫరర్ ఏ మాట, నువ్వు కొంటావా అని అడిగింది ఏ. కొంటాను అని ఒప్పుకునేది ఎవరికి అడిగారు, బికి. బి ఒప్పుకుంటే ప్రామిసీ అవుతాడు. కానీ యాక్చువల్లీ హిస్ ప్లేస్ ఇస్ అది యాజ్ అ యాక్సెప్టెన్సీకి క్వశ్చన్ మార్క్ వేసినమాట, ఒప్పుకుంటే ఆఫరర్ అవుతారు. సో ఐ హోప్ యూ గెట్ దిస్ క్లారిటీ. అసలు ఆఫర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రామిసర్ ఎవరు, ఏం బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్య అన్నది. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రపోజల్ కెన్ బీ అ ప్రపోజల్ అండ్ ఆఫర్ యాక్సెప్టెన్సీ కావాలి. ఎసెన్షియల్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ ఏంటో చూద్దాం. దేర్ మస్ట్ బీ 2 parties. ఆఫరర్ ఉండాలి. ఏ కాంట్రాక్ట్లో అయినా సరే ఒక ఆఫరర్ ఉండాలి, ఒక ఆఫరీ ఉండాలి. అసలు ఆఫరర్ లేకుండా ఆఫరీ ఉండదు. ద ఆఫర్ మస్ట్ బీ కమ్యూనికేటెడ్ టు ది ఆఫరీ. ఆఫరీకి ఆఫరర్ చెప్పాలి అసలు తను ఏంటి ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆఫర్ మస్ట్ బీ సర్టెన్, డిఫైన్ అండ్ అంబిగ్యూస్, అంటే క్లియర్గా ఉండడం, ఏంటి అన్నది క్లియర్గా చెప్పడం, అండ్ సర్టెన్. అండ్ ద ఆఫర్ మస్ట్ బీ capable for the creating legal relation, a social invitation and not creating a legal relation. సో ఆఫరర్ ఏదైనా ఆఫర్ ఇస్తుంటే ఆ ఇన్విటేషన్ అన్నది సోషల్ ఇన్విటేషన్ కావాలి కానీ లీగల్ ఇన్విటేషన్ కాకూడదు. సో డైరెక్ట్గా కోర్టుకి వెళ్దాం అనే ఇన్విటేషన్ ఎవరు ఇవ్వరు కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దట్. ఆఫరర్ మస్ట్ బీ క్యాపబుల్ టు పర్ఫామ్. ఎవరైతే ఈ ఆఫర్ని ప్రపోజల్ తీసుకెళ్తున్నారో అది తను చేయగలిగేలా ఉండాలి, ఆ కెపాసిటీ తనకు ఉండాలి, పక్క వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ. మెరీ ఇంటెన్షన్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. ఏదో చేసేస్తారు, ఏదో చెందేస్తారు అని మీరు ఊహించుకోవడం వల్ల తను చేసేస్తారని మీరు పర్సెప్షన్లోకి వెళ్ళడం వల్ల తన తప్పు కాదు అది. ఇన్విటేషన్స్ టు మేక్ అన్ ఆఫర్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. సో అందరినీ అడుగుతూ ఊరికే పంపిస్తారు చూసారా, మెయిల్స్, బల్క్ మెయిల్స్ వస్తాయి, అవి కూడా ఆఫర్స్ కాదు. కొటేషన్ ఆఫ్ అ ప్రైజ్ ఇస్ నాట్ అన్ ఆఫర్. ఒక బడ్జెట్ ఇస్తారు, మీరు ఏదైనా ఎంచుకున్నప్పుడు ఆ బడ్జెట్ ఇంత అవ్వచ్చు అని ఒక కొటేషన్ ఇస్తే ఆ కొటేషన్ ఒక ఆఫర్ కాదు. సెల్ఫ్ సర్వీస్ షాప్. సో ఏదైనా సెల్ఫ్ సర్వీస్ షాప్ అంటే ఆఫర్ కాదు అది. నెగోసియేషన్ డీటెయిల్స్ కూడా ఆఫర్ కాదు. సో దేర్ ఆర్ సర్టన్ ఆఫర్స్ అండ్ ఆఫర్ టైప్స్ ఆల్సో. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను అదేంటి అన్నది. Hope you understand this.